టెక్స్టైల్ పార్క్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టారు. ధర్నా కార్యక్రమంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ ప్రభుత్వం ఒకవైపు కార్మికులకు అన్ని విధాలా మేలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మరోవైపు కార్మికులకు నష్టం చేసే విధానాలను అవలంబించడం దుర్మార్గమని అన్నారు. కార్మికులకు మేలు చేయడమే ఈ ప్రభుత్వం ఉద్దేశమైతే తగ్గించిన యారన్ సబ్సిడీని పెంచి గతంలో ఇచ్చిన మాదిరిగా 1 కిలోమీటర్కు 1.42 పైసలు కార్మికులకు అందించాలని, ఇతర సంక్షేమ పథకాలను కూడా యథావిధిగా కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకుంటే విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. సంబంధించి 10% యారన్ సబ్సిడీకి సంబంధించి కోతలు విధిస్తూ కార్మికులకు నష్టం చేకూరే విధంగా విధానాలను అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వము అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి తగ్గించినటువంటి యారన్ సబ్సిడీని వెంటనే లీటర్కు ₹42 అందించాలనే డిమాండ్ తో ఈ రోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టెక్స్టైల్ పార్క్ కార్మికులందరూ కూడా గేట్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి బతుకమ్మ చీరలకు సంబంధించి 2022-23 సంవత్సరాలకు సంబంధించి ఇక్కడ కార్మికులకు 10% యారన్ సబ్సిడీ రావాల్సి ఉంది. గతంలో ఒక మీటర్కు ₹42 యారన్ సబ్సిడీ 4 సంవత్సరాల పాటు అందించడం జరిగింది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చేనేత జౌళి శాఖ డైరెక్టర్ మేడం గారు ఎవరిని సంప్రదించకుండానే మరి కూలీ ఇచ్చిన కూలీ మీద 20% అని చెప్పి తగ్గించి కార్మికులకు నష్టం చేకూరే విధంగా విధానాలను అవలంబిస్తా ఉంది. మరి ఎవరిని సంప్రదించకుండా నిర్ణయం తీసుకుని కార్మికులకు నష్టం చేకూర్చే విధానాలను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఈ విషయం పైన అధికారులకు ఇప్పటికే చేనేత జౌళి శాఖ అధికారులు కావచ్చు, కమిషనర్ గారికి కూడా లెటర్లు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. నిన్ననే టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి కార్మికుల సబ్సిడీ వివరాలకు సంబంధించి విడుదల చేయడం జరిగింది. దానిలో చూస్తే ఒక్కొక్క కార్మికునికి ఈ 10,000, 20,000 మీటర్లు నడిపిన కార్మికునికి 15 నుంచి 20, 25,000, 30,000 సబ్సిడీ రావాల్సిన కార్మికులు కేవలం 5-6 వేల రూపాయలే వచ్చే పరిస్థితి ఉంది. వేలాది రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అధికారులు స్పందించి కార్మికులకు యారన్ సబ్సిడీ చేయడం జరిగింది. అందులో భాగంగా మరి గత ప్రభుత్వం ఏదైతే ₹42 ఒక మీటర్కి ఇవ్వడం జరిగింది, మరి ఆ ₹42 4 సంవత్సరాలు ఆ ప్రభుత్వం అందించింది. మరి ఈ ప్రభుత్వం వచ్చేసరికి మరి మార్పు తేవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అందరూ కోరి తెచ్చుకున్న ప్రభుత్వం మరి కార్మికులకు ఇంత నష్టం చేకూరుతాని ఎవరు కల్లో కూడా అనుకోలేదు. మరి గత ప్రభుత్వం ఇచ్చిన మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా ₹42 ఇవ్వాలి, ఇచ్చి తీరాలని చెప్పేసి కార్మికులందరూ మరి రోడ్డు మీద వచ్చి ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి మాకు ఎలాంటి సమాచారం లేదు. మరి అక్కడ మన హైదరాబాద్ లో మేడం గారు కూడా మాకు ఎలాంటి సమాచారం లేకుండా ఇక్కడ కూడా ఏడి గారు, సిరిసిల్లలో ఏడి గారు కానీ, మా పార్కుల ఏడి గారు కానీ మాకు ఎలాంటి సమాచారం లేకుండానే మరి తగ్గించి వేతనం మీదకెళ్లి మేము పొందిన కూలీ మీదకెళ్లి 20% అని చెప్పేసి ఒక కార్మికునికి 34,000 వచ్చే కార్మికునికి 10-12,000 వచ్చే పరిస్థితి ఏర్పడ్డది. మరి ప్రభుత్వం మరి కార్మికులకు అన్ని విధాలా మేలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ మేలు చేయడం అనేది ఇదేనా అని మేము అందరం కార్మికులందరం అడుగుతా ఉన్నాము. ఇక్కడ ఉన్న మంత్రులు, ఇక్కడ ఉన్న మన స్థానిక ఎమ్మెల్యేలు అయినటువంటి మన వేములవాడ ఎమ్మెల్యే గారు, మరి అట్లే కరీంనగర్ ఎమ్మెల్యే మన ప్రభాకర్ గారు, వీళ్ళందరూ చొరవ తీసుకుని కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉన్నదని చెప్పేసి ఈ